ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. ఈరోజు సొసైటీలో మన నేచర్ ఆఫ్ యాక్టివిటీస్ని బట్టి, లేకపోతే మనం చేసే బిజినెస్ యాక్టివిటీస్ని బట్టి, లేదా రకరకాల విషయాలను బట్టి ఏదో ఒక సందర్భంలో, అంటే అందరికీ కాదు, మెజారిటీ ఆఫ్ పర్సంటేజ్ కోర్టు కేసులు ఎదుర్కోవటము, లీగల్ నోటీసులు ఇవ్వటము, ఇలాంటి లీగల్ నోటీసులు రిసీవ్ చేసుకోవటము, ఇలాంటిది సర్వసామాన్యంగా జరుగుతూ ఉంటుంది. సో ఈ విషయం మీద ఈరోజు సుమన్ టీవీ ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. అదేంటంటే, మనకి ఏదైనా నోటీస్ వచ్చినప్పుడు ఎవరి దగ్గర నుంచి అయినా, అడ్వకేట్ దగ్గర నుంచి, లేదు ఫ్రమ్ అడ్రస్ చూసినప్పుడు ఒక అడ్వకేట్ అని పేరున్నా, అలాగే కోర్టు నుంచి సమన్స్ వచ్చిన దాని మీద కూడా అడ్రస్ ఉన్నా, చాలామంది చెప్పే మాట ఏంటంటే అవి తీసుకోవద్దు, లేరని తిప్పి పంపించండి అని చెప్పడం జరుగుతుంది. అంటే మనకెందుకు, మనకు లేనిపోని తలకాయ నొప్పి దానివల్ల అని. కానీ సెక్షన్ 27 జనరల్ క్లాజెస్ యాక్ట్ చాలా క్లియర్గా, ఎప్పుడైతే నోటీస్ కానీ సమన్స్ కానీ పంపించినప్పుడు అడ్రస్ క్లియర్గా ఉంటుందో, అంటే అతని అడ్రస్సే కనుక అయితే, ఏ కారణం చైతన్య నోటీసు తిరిగి వచ్చినా, అంటే డోర్ లాక్డ్ అని కానీ, పర్సన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఎట్ హోమ్ అని కానీ, ఇలాంటి ఎండార్స్మెంట్లో వచ్చినా, దట్ ఈజ్ డీమ్డ్ సర్వీస్ ఆఫ్ నోటీస్ అని చెప్పింది సెక్షన్ 27 జనరల్ క్లాజెస్ యాక్ట్. అంటే సెక్షన్ అంత క్లియర్గా చెప్పినప్పుడు ఈ తెలిసి తెలియని వాళ్ళు ఇచ్చే అడ్వైజెస్ మిమ్మల్ని ఇబ్బందిలో పెడతాయి. అడ్రస్ కరెక్ట్గా ఉంది, పార్టీ రిఫ్యూజ్ టు టేక్ అను, 7 days కంటిన్యూస్కి వెళ్ళని డోర్ లాక్కడను, పోస్ట్ ఎండార్స్మెంట్ వచ్చినప్పుడు, క్రిమినల్ కేసుల్లో అయితే మ్యాజిస్ట్రేటు నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే దీన్ని డీమ్డ్ సర్వీస్గా భావించి. అలాగే సివిల్ కేసులు అయితే దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ గ్రాంటింగ్ ఎక్స్ పార్టీ ఆర్డర్స్. ఆ రోజున ఈ నోటీసులు తీసుకోవద్దు అని చెప్పిన వాళ్ళు ఎవరు మీ రిస్కుకు రారు. ఎందుకంటే వచ్చిన నోటీసులు మీరు తీసుకుంటేనే దాని సారాంశం ఏంటి, లేకపోతే ఎవరైనా మీ మీద కేసు పెట్టారా, లేదా ఎవరైనా కేసు పెడతానని చెప్పని మీకు ముందే నోటీస్ ఇచ్చారా, అలాగే కోర్టు నుంచి వచ్చిన సమన్లు అయితే మన మీద ఎవరేం కేసు పెట్టారు, కోర్టుకి ఎప్పుడు అవ్వాలి, హాజరవ్వాలి, ఏ సెక్షన్ల కింద పెట్టారు, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు తెలుస్తాయి. సో దట్ యూ కెన్ టేక్ స్టెప్స్ టు ప్రొటెక్ట్ యువర్ ఇంట్రెస్ట్. సో నోటీసులు తీసుకోవద్దు అన్న కాన్సెప్ట్ చాలా తప్పు కాన్సెప్ట్, ఎవరో బుర్రలేని వెధవలు చెప్పే కాన్సెప్ట్. అకార్డింగ్ టు మీ, ఐఎమ్ సారీ. ఏదైనా నోటీస్ చూస్తేనే వాట్ ఇట్ ఈస్. నోటీస్ వచ్చింది, వాడే డెలిగేషన్స్ ఇస్తాడు. నోటీస్కి రిప్లై ఈజ్ నాట్ మ్యాండేటరీ, బట్ అట్లీస్ట్ యూ ఎక్నాలెడ్జ్ హిమ్. సింపుల్. నువ్వు అలా నోటీస్ పంపించావు, అకార్డింగ్ టు యూ హ్యావ్ రైజ్డ్ సర్టన్ ఎలిగేషన్స్ విచ్ ఆర్ నాట్ కరెక్ట్. ఐ హ్యావ్ సఫిషియంట్ ఎవిడెన్సెస్ టు డినై యువర్ ఎలిగేషన్స్ ఎట్ ది అప్రాప్రియేట్ టైం. ఐ విల్ ఆల్సో ప్లేస్ మై ఎవిడెన్స్ అని ఒక రిప్లై ఇవ్వండి. రిప్లై ఈజ్ నాట్ మ్యాండేటరీ, బట్ యూ ప్లీజ్ ఎక్నాలెడ్జ్ ద రిప్లై బై వే ఆఫ్ సింపుల్ ఆన్సర్. అలాగే సమన్స్, బలా రోజు నమ్మంది నోటీస్ ఇస్తుంది. నోటీసెస్ అనేది సారాంశం తెలిస్తే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు నుంచి నోటీసులు వస్తాయి, మనం కోర్టుకి వెళ్ళి మన కేసు తాలూకు ఫైల్ చూసుకోవచ్చు. అంటే మన మీద ఏం కేసు పెట్టారు ఏంటి అనేది చూసుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకి తెలియజేసే నా హంబుల్ రిక్వెస్ట్, మీకు నోటీసులు కానీ, అంటే ఏ అడ్వకేట్ దగ్గర నుంచి నోటీసులు కానీ, అలాగే కోర్టు సమన్స్ కానీ వస్తే దాన్ని తిప్పి పంపించొద్దు. ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్, ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే మీరు అది చూస్తేనే మీరు ఫర్దర్ స్టెప్స్ తీసుకోగలుగుతారు. అదే మీకు యాడ్వర్స్గా కనుక మీరు తీసుకోకపోవటం వల్ల జరిగితే రిపేర్ చేసుకోవటం చాలా ఇబ్బంది అవుతుంది. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. అదే ప్రిన్సిపల్ ఈ నోటీసులు, కోర్టు సమన్స్ తీసుకోవటానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి మై అపీల్ టు వ్యూయర్స్, డోంట్ నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ రిసీట్ ఆఫ్ notices and summons in the interest of yourself. నమస్కారం.